హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐ యామ్ రఘురామ్. ఓకే, సో మనం ట్రిగ్నోమెట్రీ సిరీస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పుకునే ట్రిగ్నోమెట్రీ వేరు, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు మనం సైన్ థీటా, కాస్ థీటా ఇవన్నీ చూసాం కదా. ఓకే, అంటే వాటి ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఐడెంటిటీస్ ఎలా యూస్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఫార్ములాస్ ఎలా యూస్ చేయాలి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ చూసాం. మొత్తం అంతా సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఎక్కడ చూసినా ఇవే కనబడతాయి. కానీ కాంప్లెక్స్ నెంబర్స్కి వచ్చేటప్పటికి అవేమి ఉండవు అనమాట. జస్ట్ దాంతో ఒక హోల్ డిఫరెంట్ లెవెల్ అనమాట. ఓకే, హోల్ డిఫరెంట్ లెవెల్ అంటే మీరు మరీ అంత పైకి చూడక్కర్లేదు, ఎందుకంటే చాలా సింపుల్ అనమాట. ఇది ఓన్లీ 3 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నారు. C16 అండ్ C23 ఆల్సో C20 వాళ్ళకి, కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం 4 ఫార్ములాస్ తెలిస్తే మీకు ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చిన మీ యొక్క సమ్స్ అన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు ఎగ్జామ్ లో అయితే. సో కాంప్లెక్స్ నెంబర్స్, ఓకే, లెట్స్ సీ సమ్ బేసిక్స్, అంటే అది మీకు తెలుసు. ఓకే, సో చూద్దాం. లెట్స్ సీ √4 అంత మనకి √4 మన అయితే 2 అనేస్తారు వెంటనే. సో ఆ 2 ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. సో √4 ని మనం 4 ఎలా రాయొచ్చు, 2 into 2 అని రాయొచ్చు. 2 into 2 అని రాయొచ్చు. అంటే దానికి అర్థం ఏంటి, √2 into √2 అని రాయొచ్చు. ఓకే, రూట్ యొక్క పవర్ ఎంత, 1/2. రూట్ యొక్క పవర్ ఎంత, 1/2. సో ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్ అయ్యాయో మనము మన యొక్క పవర్స్ ని ప్లస్ చేస్తాం అనమాట. 1/2. సో ఇలా తీసుకున్నట్లయితే 2^1 వస్తుంది అనమాట. 2^1 ఇస్ నథింగ్ బట్ 2. సో ఇది కాన్సెప్ట్. అంటే √4 = 2 అన్నాం కదా, అది ఎలా అయిందంటే ఇది అనమాట. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. సో √4 2 అయింది కాబట్టి √(-4) అనేది -2 అవుతుంది. √(-4) అనేది -2 అవుతుంది. అవుతుందా, చూద్దాం. ఓకే, సో √-4 ఎలా రాయొచ్చు మనము? కొంతమంది మనలో ఏమంటారు అంటే -2 into -2 అని రాయొచ్చు సార్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ బాగా గమనించండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. 2 into 2 ఎంత, 4 +4 అవుతుంది. కానీ -4 కదా రావాలి, అదొక డౌట్ రావచ్చు. సరే, ఒకటి +2 ఇంకోటి -2 అని రాయిస్తారని చెప్తారు. ఇప్పుడు చూద్దాం. 2√2 into √(-2) అని రాయిస్తారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏంటంటే దీనికి మనం రాయలేమన్నమాట. అంటే లైక్ ఎలా అంటే -2^1/2 అని రాయలేం మనం. కానీ దీనికి మాత్రం 2^1/2 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, సో ఏదైతే √(-4) అనేది -2 ఎప్పుడు అవ్వదు. ఓకే, ఎందుకంటే దానికి రూటే లేదనమాట. √(-4) అనేది మనకి రూట్ అనేది మైనస్ ఇంటీజర్స్ అనేవి మనకి రూట్ అనేది ఉండదు అనమాట. పాజిటివ్ ఇంటీజర్స్ కి మనకి రూట్స్ వస్తాయి, కానీ మైనస్ ఇంటీజర్స్ కి మనకి రూట్స్ రావు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు వచ్చేది కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇమాజిన్ చేసుకుంటాం. ఓకే, లైక్ √(-4) కి మైనస్ పక్కన పెట్టేస్తే 2. సో నేను ఆన్సర్ అనేది 2 అవుతుంది. కానీ ఆ ఆన్సర్ మనం ఏం చేసాం, ఇమాజినరీ చేసాం అనమాట. సో ఈ I అనేది మనకి రిప్రజెంట్ చేసేది ఇమాజినరీ. సో ఇమాజినరీగా వాల్యూ అంతా 2 అనమాట. ఓకే, సో దీంతో పాటు ఒక రియల్ పార్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రియల్ పార్ట్ ఎక్కడ ఏం లేదు కాబట్టి రియల్ పార్ట్. సో ఇప్పుడు ఎవరైనా మీకు √(-4) అని అడిగితే మీరు ఏం చెప్తారు, వెంటనే 2i. I అనేది ఏంటి అక్కడ, ఇమాజినరీ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్ ఇక్కడ దీంట్లో ఏమవుతుంది, మనకి 2 అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి మనకి రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే a+ib అని కొంతమంది రాస్తారు, x+iy అని కొంతమంది రాస్తారు. సో ఈ రెండింటిని ఏదైనా పర్లేదు. మీ యొక్క నేనైతే ఎక్కువగా s+iy ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాను. కొంతమంది a+ib యూజ్ చేస్తారు. సో మీకు తెలియాల్సింది ఏంటంటే ఫామ్. ఇక్కడ ఫామ్ ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఫామ్ ఏంటి, x+iy ఆర్ a+ib. సరే, ఇక్కడ ఈ x ఏదైతే ఉందో విచ్ ఈస్ నథింగ్ బట్ రియల్ పార్ట్. అండ్ ఇక్కడ ఈ y ఏదైతే ఉందో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్. సో ఇది జాగ్రత్తగా వినండి, దీని మీద మీకు ఒక షార్ట్ ఆన్సర్ ఉంది, ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఇంతవరకు అర్థమైంది కదా. సో x+iy లో x అనేది రియల్ పార్ట్, y అనేది ఇమాజినరీ పార్ట్ అనమాట. ఓకే,
అయితే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ మన దగ్గర ఉంది. ఓకే, మనం ఎప్పుడులాగే న్యాచురల్ నెంబర్స్ని ప్లస్ చేస్తాము, మైనస్ చేస్తాము, అంటే ఇంటీజర్స్ని మైనస్ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. అలాగే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా నీకు యాడ్ చేయగలవు, సబ్ట్రాక్ట్ చేయగలం, మల్టిప్లై చేయగలం, డివిజన్ చేయగలం. ఓకే, సో మనం ఇప్పుడు ఆ యొక్క చిన్న చిన్న ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలో చూసి ఆ తర్వాత ఫార్ములాస్ చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదో ఒక సంథింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటి తీసుకుంటున్నాను. అంటే నాకు ఓకే 3+2 అయినా ఒక కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో దీంతో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే దీనికి ఇంకో కాంప్లెక్స్ నెంబర్ అయినా 2+3iని యాడ్ చేయాలనుకుంటున్నాను. 2+3iని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేస్తున్నప్పుడు, కాంప్లెక్స్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు రియల్ కు యాడ్ చేసుకోవాలి, ఇమాజినరీకి యాడ్ చేయాలి. అంతేకాని రియల్తో ఇమాజినరీతో రియల్ యాడ్ చేయకూడదు. కాబట్టి ఏం చెప్పాను, రియల్, ఇమాజినరీ. ఇక్కడ రియల్ ఎంత ఉంది 3, అక్కడ రియల్ ఎంత ఉంది 2. సో 3+2 ఎంత 5. నెక్స్ట్ ప్లస్ 2+3 ఎంత 5. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఎడిషన్ అనమాట. సో ఎడిషన్ అర్థమైనట్టుగా ఉంది కదా మీ అందరికి. సో ఇంకా సంస్థలకు వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటానంటే సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను సబ్ట్రాక్ట్ చేద్దాం. అగైన్ సబ్ట్రాక్షన్ కూడా అంతే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు ఒకటే. కానీ సబ్ట్రాక్షన్ లో వచ్చేటప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాము, ఎడిషన్ లో వచ్చినప్పుడు యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ లో కూడా సేమ్ రియల్ తోనే చేయాలి, ఇమాజినరీతోనే చేయాలి. +3లో -2 తెస్తే ఎంత +1. ఓకే, 3లో 2 తెస్తే 1. నెక్స్ట్ 2లో 3 తీయడం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం, అంటే మనకి మైనస్లో ఆన్సర్ వస్తుంది. సో -1 అయ్యాయి అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ అర్థమైంది కదా. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ చేస్తున్నాం చూడండి. మల్టిప్లికేషన్ అదే నెంబర్ తీసుకుందాం, దానికి మల్టిప్లై చేద్దాం. సో 3+2i ఇంటూ 2+3a. సో ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి ఒక నంబర్తో ఈ రెండింటిని మనకు తెలిసినట్లే చూడండి. మనకి ఏం తెలుసు, a+b ఇంటూ b+c, c+d ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, a ఇంటూ c ac, a ఇంటూ d ad, అండ్ b ఇంటూ c bc, b ఇంటూ d bd. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మన యొక్క మల్టిప్లికేషన్ మెథడ్ అన్నమాట. సో అది ఇక్కడ కూడా అవుతుంది. చూద్దాం. 3 ఇంటూ 2 6 ప్లస్ 3 ఇంటూ 3i 9i ప్లస్ 2 ఇంటూ 2 4i, 2i ఇంటూ ప్లస్ 3i 2 3 is 6 అండ్ i స్క్వేర్ 6i స్క్వేర్ అనమాట. సో చూద్దాం. సో ఇక్కడ 9i 4i కలిపేస్తే మనకి ఏమవుతుంది, 9 4i నథింగ్ బట్ 13i అనమాట. అయితే 6i స్క్వేర్. సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ మీరు గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే i స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1. i స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1. సో i స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1 కాబట్టి -1 ఇంటూ 6 -6. సో 6 ప్లస్ 13i -6. సో -6 ప్లస్ 6 క్యాన్సిల్ అయితే 13i. సో మన ఆన్సర్ ఎంత వచ్చింది, మల్టిప్లికేషన్ దానికి 13i వచ్చింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆ విధంగా చేయాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, డివిజన్. సో డివిజన్ మాత్రం జాగ్రత్తగా చేయాలి. సో నేను డివిజన్ ఇప్పుడు చెప్తాను చూడండి. డివిజన్ చెప్పిన తర్వాత ఇంకా మిగతాదంతా డైరెక్ట్గా ఫార్ములాస్ చెప్తాను. సో ఫార్ములాస్ ప్రకారం ఇంకా మనము సమ్స్ చేద్దాం. ఓకే, సో డివిజన్ మాత్రం జాగ్రత్తగా వినండి. డివిజన్ వచ్చినట్లయితే మీకు మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్లు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం డివిజన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో డివిజన్ లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సో ఈ విధంగా ఒక నెంబర్ తీసుకున్నాను. 2+3+2i 4+3i అని చెప్పి ఒక కాంప్లెక్స్ నెంబర్స్ ని నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనము డివిజన్ చేస్తున్నామో కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి, సో ముందు మనము రేషనలైజేషన్ చేయాలి. ఏదైతే డినామినేటర్ ఉందో దానికి మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. సో ఇప్పుడు నేను దీనికి రేషనలైజేషన్ చేస్తాను. సో రేషనలైజేషన్ లో ఏంటి, ఈ యొక్క సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ కింద రాస్తాం అనమాట. సో 4 × -3i / 4 - 3a. ఓకే, సో ఇదే కదా రేషనలైజేషన్. నేను ఎక్కడైనా తప్పు చేశానా, ఐ థింక్ నేను తప్పు చేయలేదు అనుకుంటా. సో ఇది రేషనలైజేషన్ అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ మనకి మల్టిప్లికేషన్ తెలుసు కాబట్టి 3+2i
ఇంటూ 4 - 3i ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అండ్ 4 + 3i ఇంటూ 4 - 3i ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఇది ఎలాగుంది a + b ఇంటూ a - b. సో ఇక్కడ డైరెక్ట్ గా ఆల్జీబ్రా అప్లై చేయొచ్చు. సో a + b ఇంటూ a - b నథింగ్ బట్ a² - b². సో నేను డైరెక్ట్ గా ఇక్కడ అది అప్లై చేస్తున్నాను ఏంటి ఆల్జీబ్రా. ఓకే సో ఇక్కడ చూడండి ఈ 3 × 4 నథింగ్ బట్ 12, 3 × 3 -9i, 2 × 4 +8i, 2 × -3 -6i². ఓకే డివైడ్ బై a² - b². a² అంతా 16 మైనస్ b² 3i² అనమాట. సో దీని అలా ఉంచుదాం. సో i² అంటే మనకి ఏం తెలుసు, i² -1. సో i² -1 కాబట్టి 12 -9i లో +8 అయితే వస్తే -i. ఓకే సో +6 ఎందుకు i² -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +6 కాబట్టి. ఓకే సో 12 - i/i +6. సో 16 - 9i², 9i². సో i² -1 కదా. సో 12 6 నథింగ్ బట్ 18, 18 - i 16. ఓకే 16 i² అంతా మైనస్ కదా, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 + 9 నథింగ్ బట్ 25. సో అయితే ఇక్కడ ఆన్సర్ అవ్వలేదు ఎందుకంటే మనము ఎప్పుడైనా a + ib ఫామ్ లో రాసే విధంగా చూసుకోవాలి. ఏ ఆన్సర్ నైనా మనము a + ib ఆర్ x + iy రూపంలో రాయాలి, అప్పుడే మన ఆన్సర్ అయినట్టు. సో అప్పుడు ఏమవుతుంది, నేను 25ని రెండింటికి రాస్తాను. 18/25 - 1 i1/25. సో ఇక్కడ మీకు రియల్ పార్ట్ ఏమవుతుంది, 18 + 25 అనేది రియల్ పార్ట్ అవుతుంది అండ్ 1/25 అనేది ఇమాజినరీ పార్ట్. అయితే 1/25 అనేది ఇమాజినరీ పార్ట్ కాదు, -1/25 అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సో ఇక్కడ మీకు ఇది అర్థమైంది అంటే మీరు ఒక షార్ట్ ఆన్సర్ చేసుకుంటారా వచ్చేసినట్టు మీకు. ఓకే ఓకే ఎందుకంటే రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ మీద ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ఇప్పుడు జస్ట్ నేను 4 ఫార్ములాస్ చెప్తున్నాను, ఆ 4 ఫార్ములాస్ మీరు మీ బుక్లో నోట్ చేసుకోండి. ఓకే సో ఫస్ట్ వచ్చేటప్పటికి మాడ్యులస్ అని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. సో మాడ్యులస్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో మాడ్యులస్ ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి a + ib ఫామ్ లో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది అంటే a + ib ఫామ్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉన్నట్లయితే దానికి మాడ్యులస్ అంటే దాని వాల్యూ, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, ఓకే అంటే దానికి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కదా, అది ఫైండ్ అవుట్ చేయమంటాడు ఆ కాంప్లెక్స్ నెంబర్స్ కి. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే దీనికి మాడ్యులస్ ఏమవుతుందంటే √a² + b² అవుతుంది. సో a + ib ఫామ్ లో ఉన్న దానికి మాడ్యులస్ ఏ విధంగా వస్తుంది, √a² + b². సో దిస్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ఫస్ట్ ఫార్ములా. ఓకే నా సెకండ్ ఫార్ములాకి వెళ్తాం. సెకండ్ ఫార్ములాకి వచ్చేటప్పటికి ఎడిటివ్ ఇన్వర్స్. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే a + ib ఫామ్ లో ఏదైతే మన యొక్క కాంప్లెక్స్ నెంబర్ ఉందో దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏ గుర్తున్నట్టు పాజిటివ్ ఉన్నట్లు కదా, ఏవైతే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్స్ అవుతుంది. సో టోటల్ గా మార్చేయడమే. సో -a - ib అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఉంది -a + ib ఉంది. సో -a + ib ఎలా రాస్తారు మీరు, +a - ib. సో ఈ విధంగా మనము ఎడిటివ్ ఇన్వర్స్ చేస్తాం అనమాట. సో ఎడిటివ్ ఇన్వర్స్ అర్థమైంది కదా, అది సెకండ్ ఫార్ములా. సో థర్డ్ ఫార్ములా వచ్చేటప్పటికి కాంజుగేట్. సో కాంజుగేట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాయి, ఇక్కడ ఇది మాత్రం కన్ఫ్యూజన్ అవుతారు, జాగ్రత్తగా చూడండి. a + ib ఫామ్ లో ఉన్న కాంప్లెక్స్ నంబర్ ని మనము కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క పొలారిటీ చేంజ్ చేస్తే చాలు. ఎడిటివ్ ఇన్వర్స్ లో అయితే రెండు పొలారిటీ, రియల్ అండ్ ఇమాజినరీ పొలారిటీస్ అన్నిటిని చేంజ్ చేయాలి. కానీ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రం ఇమాజినరీ యొక్క పొలారిటీ మాత్రమే చేంజ్ చేయాలి. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తెట్టుకొని మైండ్ లో. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, a - ib. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ విధంగా ఇచ్చారు, -a - ib అని ఇచ్చారు. సో -a - ib అంటే అప్పుడు ఏమవుతుంది, -a + ib. ఈ మైనస్ గానే ఉంటుంది. ఎడిటివ్ ఇన్వర్స్ లో ఇది అప్పుడు ప్లస్ అవుతుంది, రెండు ప్లస్ అయిపోతాయి. కానీ కాంజుగేట్ లో మాత్రం ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క పొలారిటీ మాత్రమే చేంజ్ చేయాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములాకి వెళ్తాం. లాస్ట్ ఫార్ములా నథింగ్ బట్ ఫోర్త్ ఫార్ములా ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఫోర్త్ ఫార్ములా మనకి ఏమొచ్చింది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటంటే
ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఏదైనా సంథింగ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినట్లయితే, ఏ ప్లస్ ఐబి ఫామ్ లో కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినట్లయితే దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మైనస్ ఐబి రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో చూడండి ఇక్కడ ఇమాజినరీ యొక్క పొలారిటీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, సో కిందన రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో విచ్ ఈస్ ద 4 ఫార్ములాస్ రిగార్డింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈ 4 ఫార్ములాస్ మీద మీకు సమ్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అడుగుతుంటారు. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే దానికి అర్థం ఏంటంటే చాలా యొక్క పేపర్స్ లో మీకు ఇవి అలా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ 4 ఫార్ములాస్ మీరు మీ బుక్ లో నోట్ చేసుకున్నట్లయితే నేను సమ్స్ చెప్పడం మొదలెడతాను. సో ఐ హోప్ ఎవ్రీ వన్ write these formulas, I think. So let's start our class now. అంటే సొల్యూషన్స్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నారు, ఏ విధంగా అడుగుతారు, మనం ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. సో లెట్స్ సీ దిస్ సమ్. ఓకే, సో ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ 2 ప్లస్ ఐ డివైడ్ బై 3 ప్లస్ ఐ. సో ఇప్పుడు ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఏమవుతున్నాయి, డివిజన్ అవుతున్నాయి. సో ముందు దీన్ని మనం ఏం చేద్దామంటే ఏ ప్లస్ ఐబి ఫార్మ్ ఆర్ ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్ లోకి రాయడానికి ట్రై చేద్దాం. ముందు మనం చేయాల్సింది ఏంటంటే డివిజన్ చేయాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 2 ప్లస్ 3i బై 3 ప్లస్ ఐ. సో దీన్ని డివిజన్ చేయాలనుకుంటే నేను ఏం చేయాలి, డినామినేటర్ కి రేషనలైజేషన్ చేయాలి. సో డినామినేటర్ కి ఇప్పుడు నేను రేషనలైజేషన్ చేస్తున్నాను. సో 3 మైనస్ ఐ డివైడ్ బై 3 మైనస్ ఐ. సో ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు నేను రేషనలైజేషన్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, 2 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ. సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేయాలి. కింద వచ్చేటప్పటికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట. సో ఇక్కడ మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి 2 3s 6, 2i's మైనస్ 2i, I 3s ప్లస్ 3i. ఓకే, i's మైనస్ ఐ స్క్వేర్. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా, ఏం లేదు. 2 3s 6, 2i's మైనస్ 2i, I 3s 3i, I ఇంటూ ఐ స్క్వేర్. సో మైనస్ ఐ స్క్వేర్. ఓకే, సో ఇది ఎలాగుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అయితే మనకి ఏం తెలుసు, సిన్స్ ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1, సిన్స్ ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1. సో ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1 కాబట్టి ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1 ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ చూడండి 6 మైనస్ అయితే చూడండి మైనస్ 2i ప్లస్ 3i నథింగ్ బట్ ప్లస్ ఐ. ఓకే, సో -2 లో ప్లస్ 3 తెస్తే +1. ఓకే, సో మైనస్ ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ అంటే ఎంత -1. సో మైనస్ ఆఫ్ -1 అనమాట. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +1 అవుతుంది. ఓకే, 3 స్క్వేర్ నథింగ్ బట్ 9, ఐ స్క్వేర్ అంటే నథింగ్ బట్ +1. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో 6 ప్లస్ ఐ అంటే 7 ప్లస్ ఐ డివైడ్ బై 10 అనమాట. సో దీన్ని నేను ఏ ప్లస్ ఐబి ఫామ్ లో రాయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది 7/10 ప్లస్ ఐ ఇంటూ 1/10. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, రియల్ పార్ట్ ఎంత మనకి ఇక్కడ. సో రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 7/10 అండ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10. ఓకే, సో ఈ సమ్ అర్థమైంది కదా. ఈ సమ్ మీద ఇంకా ఎలాంటివి ఇచ్చినా కూడా చేయగలుగుతారు అనుకుంటున్నాను. సో లెట్స్ సీ అనదర్ సమ్. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు, ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 7 ప్లస్ ఐ డివైడ్ బై 3 మైనస్ 4i. సో అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డివిజన్ ఇచ్చారు. సో ముందు మనము డివిజన్ చేసేద్దాం. సో 7 ప్లస్ ఐ డివైడ్ బై 3 మైనస్ 4i. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 3 ప్లస్ 4i డివైడ్ బై 3 ప్లస్ 4i. సో రేషనలైజేషన్ మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది అనమాట. సో 7 ప్లస్ ఐ ఇంటూ 3 ప్లస్ 4i డివైడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, 3 మైనస్ 4i ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 7 3s 21, 7 4s 28, I 3s 3i, I 4s 4i స్క్వేర్ డివైడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సో ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. 28 ప్లస్ 3i నథింగ్ బట్ 28 ప్లస్ 3i, 28 3 ఎంత నథింగ్ బట్ 31i. సో 31i ప్లస్ 4i స్క్వేర్ కదా. సో 4i స్క్వేర్ ఎలా రాయొచ్చు, -1 అని రాయొచ్చు. సో -4 అనమాట. సో డివైడ్ బై 3 స్క్వేర్ 9 మైనస్ 16i స్క్వేర్. సో ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 21 లో 4 తీసినట్లయితే 17 ప్లస్ 31i డివైడ్ బై సో 9 ప్లస్ 16 నథింగ్ బట్ 25. సో 17 ప్లస్ 31i డివైడ్ బై 25. సో ఏ ప్లస్ ఐబి ఫామ్ లో రాసినట్లయితే 17/25 ప్లస్ i ఇంటూ 3/25.
25. సో ఇప్పుడు దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు 17/25 హోల్ స్క్వేర్ ప్లస్ 3/25 హోల్ స్క్వేర్ రూట్, అంతే కదా. సో మాడ్యులస్ ఫార్ములా ఏంటి మనకి, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని సింప్లిఫికేషన్ చేద్దాం. 25 is 625 అండ్ 17 వచ్చేటప్పటికి ఐ థింక్ 7 7s are 49, 7 1s are 7, 11, 9, 8, 289. So 289 divided by 625 plus 9/625. So 289 plus 9 are nothing but 291. So root over 291 divided by 625. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క మాడ్యులస్ అనమాట. కావాలంటే మీరు దాన్ని క్యాషియర్లో కొట్టి దాని వాల్యూ వేసినా కూడా నో ప్రాబ్లం, లేదన్నా అలా వదిలేసినా కూడా నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ నెంబర్ కి మాడ్యులస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సో ఇప్పటితో ఇక్కడ వరకు మనకి ఏమర్థమైంది, మీకు డివిజన్ చేయడం వచ్చింది. డివిజన్ చేయడం వచ్చినట్లయితే మీకు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి. ఓకే, ఒక్క డివిజన్ మాత్రం మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ I² = -1 దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ -1 వచ్చింది. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ లో మనం అవి చూసుకోమన్నమాట, దానివల్ల ఆన్సర్ తప్పయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మాడ్యులస్కి వచ్చినట్లయితే ఫార్ములా ఒకటి గుర్తెట్టుంటే చాలు, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అది ఎప్పుడు రాయగలము, మన యొక్క కాంప్లెక్స్ నెంబర్ అనేది a ప్లస్ ఐబి ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనము రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది రాయగలం. ఎందుకంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఏది ఏ వాల్యూ ఏది బి వాల్యూ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దీస్ టూ సమ్స్. ఓకే, లెస్ కొన్ని సమ్ములు ఇంకా చూద్దాం, అవి కూడా సింపుల్ గా ఉంటాయి. ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్, చాలా సింపుల్ గా ఉన్నవి. ఓకే, జస్ట్ చిన్న ప్రాక్టీస్ ఉంటే మీకు మీ యొక్క 3 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. ఓకే, నౌ సీ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 10/1 + 3i. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇమాజినరీ పార్ట్ ఇవ్వలేదు, రియల్ పార్ట్ ఇచ్చారు కాబట్టి కంగారు ఏం అవ్వక్కర్లేదు, చాలా సింపుల్ అనమాట. ఇది ముందు దీన్ని డివిజన్ చేసేద్దాం. సో 10 / 1 + 3i. సో 1 + 3iకి మనము రాషనలైజేషన్ చేసినట్లయితే 1 - 3iతో మల్టిప్లై చేయాలి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని. సో అప్పుడు ఏమవుతుంది, 10 × 1 - 3i డివైడ్ బై 1 + 3i ఇంటూ 1 - 3i అనమాట. సో a + b ఇంటూ a - b, a² - b². సో 10 × 1 10, 10 × 3 30. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పుడు a² - b². సో a² - b². సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. 10 - 30i డివైడ్ బై, సో 1² 1, 3 9i² కదా, i² బదులు -1 వేస్తుంటే +i, సో +9 అనమాట. సో 10 - 30i డివైడ్ బై 10. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే 10/10 నథింగ్ బట్ 1, 10/30 నథింగ్ బట్ -3. సో విచ్ ఇస్ నథింగ్ బట్ a + b IP ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కి ఫార్ములా ఏంటంటే a - ib డివైడ్ బై రూట్ ఓవర్ a² ప్లస్ b². ఓకే, సో సీ దిస్. ఇప్పుడు a - ib ఇక్కడ మైనస్, ఇది ఫార్ములాలో ఉన్న మైనస్. అయితే b యొక్క వాల్యూ ఎంత, ఇక్కడ -3 అనమాట. b వాల్యూ -3, ఫార్ములా ఉన్నది -i. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 - i -3 డివైడ్ బై రూట్ ఓవర్ 1² ప్లస్ -3 హోల్ స్క్వేర్. సో దీని సింప్లిఫికేషన్ చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 + 3i డివైడ్ బై రూట్ ఓవర్ 1 + 3² నథింగ్ బట్ 9, సో √10. సో 1 + 3i డివైడ్ బై √10. సో దీన్ని మనము మామూలుగా a + ib ఫార్ములా రాసినట్లయితే 1/√10 ప్లస్ i ఇంటూ 3/√10 అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. So let's see another question. Find the conjugate of 2 + 5i into -4 + 6i. ఇక్కడ సింపుల్ మల్టిప్లికేషన్ ఇచ్చారు, దాని ముందు a + ib ఫామ్ లో రాసుకుందాం. సో 2 + 5i into -4 + 6i. 2 4s are 2 - 4s are -8, 2 6s are 12i, 5 - 4s are -20i, 5 6s are 30i². సింప్లిఫికేషన్ చేద్దాం. -8i
-8, 12లో 20 తీసినట్లయితే -8i ప్లస్ i స్క్వేర్ మధ్యలో -30. సో -38 -8i స్క్వేర్ 8i. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క a ప్లస్ ఐబి ఫార్మ్ అనమాట. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమని. సో కాంజుగేట్ అంటే ఏంటి, ఇమాజినరీ పార్ట్ యొక్క పొలారిటీ అనేది చేంజ్ చేయాలి. సో కాంజుగేట్ అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, -38 ప్లస్ 8i. ఓకే, జస్ట్ ఇమాజినరీ పార్ట్ యొక్క పొలారిటీ మారిస్తే చాలు, అందుకు -8 కాస్త +8 అయిపోయింది. సో ఈ సమ్ అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద నథింగ్ బట్ ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ అనమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది, కాంజుగేట్ అని. ఇంకో మనం ఒకటి వదిలేసాం, ఎడిటివ్ ఇన్వర్స్. అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఇదే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ దీనికే మనకి ఆడు ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఫర్ సపోజ్ ఎడిటివ్ ఇన్వర్స్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమొచ్చింది, -38 -8i. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, సో ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేటప్పటికి రెండింటి యొక్క పొలారిటీస్ చేంజ్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, 38 ప్లస్ 8i. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే లైక్ ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఐ థింక్ అందరికి ఈజీగా ఉన్నట్టుగా ఉంది. ఏం లేదు, జస్ట్ 4 ఫార్ములాస్ తెలుసుకోవాలి అండ్ సింపుల్ మల్టిప్లికేషన్, డివిజన్, రేషనలైజేషన్ వస్తే చాలు, మల్టిప్లికేషన్, ఎడిషన్ వస్తే చాలు కాంప్లెక్స్ నెంబర్స్ వాటికి. ఓకే, సో దీంతో మనకి ట్రిగ్నోమెట్రీ సిరీస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనము కోఆర్డినేట్ జామెట్రీ మొదలెడదాం. కోఆర్డినేట్ జామెట్రీలో మనకి అంటే ఇప్పటి వరకు ట్రిగ్నోమెట్రీ చూసాం కదా. ట్రిగ్నోమెట్రీలో మనకి 2 10 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నాయి. ఓకే, 2 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ నియర్లీ 3 షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. C16 అండ్ C23 వాళ్ళకి అయితే. ఓకే, అది మామూలుగా అయితే ట్రిగ్నోమెట్రీలో 2 8 మార్క్స్ క్వశ్చన్ అనేది C20 వాళ్ళకి వస్తుంది. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి 3 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ కాంపౌండ్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్స్ అండ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్, ఈ మూడింటి నుంచి మనకి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నాయి. రిమైనింగ్ పేరింగ్ అనమాట. ఇక్కడ పేరింగ్ ఎలా అడుగుతున్నారంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రెండు కలిపి 10 మార్క్స్ ఇఫ్ ఇన్ కేస్ C16 వాళ్ళకి, C23 వాళ్ళకి అయితే. ఈ రెండింటికి చాయిస్ C21 అనమాట, C20 వాళ్ళకి అనమాట. ఈ రెండు చాయిస్ ఇస్తున్నారు అనమాట. ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ అటెంప్ట్ చేయొచ్చు లేదంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అయినా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ రెండు కలిపి 10 మార్క్స్ క్వశ్చన్ కి C16 C23 వాళ్ళకి వస్తున్నారు. C20కి మాత్రం ఈ రెండింటికి చాయిస్ ఇస్తున్నారు అనమాట. ఏదైనా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ రాయొచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయినా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో నేను చెప్పినవన్నీ మీరు ఐ థింక్ అందరికి అర్థమైనట్టుగా ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకే, మ్యాక్సిమం అర్థమవుతాయి, ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటాయి. మీరు ఏం కావాలి అంటే ట్రిగ్నోమెట్రీకి వచ్చేటప్పటికి ఫార్ములాస్ అనేవి బాగా నేర్చుకోవాలి. సో ఫార్ములాస్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఇవన్నీ చాలా సింపుల్ గా అయిపోతుంది, మెయిన్లీ ట్రిగ్నోమెట్రీ. కానీ ట్రిగ్నోమెట్రీ మాత్రం మీరు ఎప్పుడూ లీవ్ చేయకండి. ట్రిగ్నోమెట్రీ మీకు జీవితాంతం అని చెప్పలేను, మీరు చదువుకున్నంత వరకు మీకు ట్రిగ్నోమెట్రీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫార్ములాస్ వచ్చినట్లయితే. ఓకే, సో దట్స్ ఇట్, ట్రిగ్నోమెట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కోఆర్డినేట్ జామెట్రీ ఫైండ్ అవుట్ చేద్దాం. అదే వాటి మీద సమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది అనమాట. రెండు ఒక్కొక్కటి వస్తుంది అనమాట. సో షార్ట్ ఆన్సర్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది అండ్ 10 మార్క్స్ క్వశ్చన్ అనేది సర్కిల్స్ అండ్ హైపర్బాలిక్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ C20 వాళ్ళకి అయితే హైపర్బాలిక్ అనేది లైక్ హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్ అని ఒక చాప్టర్ ఉందన్నమాట. ఆ చాప్టర్ నుంచి మీకు ఒక హాఫ్ ఎస్ఏ కాదు, ఈ యొక్క C20 వాళ్ళకి చాయిస్ కింద అడుగుతున్నారు అనమాట. సర్కిల్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే, దానికి కొన్ని ఫార్ములాస్ గుర్తెట్టుకుంటే చాలు. స్ట్రైట్ లైన్స్ కొంచెం షార్ట్ ఆన్సర్ కొంచెం ట్విస్టెడ్ గా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను చెప్తాను ఏ విధంగా చేయాలి షార్ట్ ఆన్సర్స్ అని. సర్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి C20 వాళ్ళు మాత్రం. C23 C16 పక్కగా రెండు నేర్చుకోవాలి. మెయిన్లీ హైపర్బోలా, ఎలిప్స్ అండ్ పారాబోలా ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ఒక లైక్ ఇంత ఒక టేబుల్ ఉంటుంది. ఓకే, ఆ టేబుల్లో ఉన్న ఫార్ములాస్ అన్ని తెలియాలి. వెక్టర్స్ ఫార్ములా అండ్ తర్వాత ఫోకస్ లెంత్, లాటరల్ సర్ఫేస్, ఇవన్నీ తెలియాలన్నమాట. ఓకే, సో అవి ఎలా గుర్తెట్టుకోండి మ్యాక్సిమం. నేను దానికి షార్ట్ కట్స్ ఏం లేవు. ఓకే, సో నేను ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే నేను చూసి చెప్తాను మీకు. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రిగ్నోమెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్. దీంతో ట్రిగ్నోమెట్రీ అనేది అయిపోయింది.
లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. దాంట్లో ఈ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. అండ్ ఇంకా ట్రిగ్నోమెట్రీకి వచ్చేటప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇఫ్ ఇన్ కేస్ మీరు PQP యాప్లో మీ మట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకు ఇంకా ఏమైనా డౌట్ వచ్చిందంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు సాల్వ్ చేస్తాను. ఓకే, మీకు చెప్తాను ఏ విధంగా చేయాలనేది. ఓకే, సో దట్స్ ఇట్ ఆల్. థ్యాంక్ యూ గైస్.